ఆంధ్రప్రదేశ్లో రహదారుల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వాహన రద్దీ ఎక్కువగా ఉండి 50 కిలోమీటర్లకు పైగా దూరం ఉండే రోడ్లను ఇంజనీర్లు ఎంపిక చేశారు. దాదాపు 1600 కిలోమీటర్ల మేరకు ఉన్న వీటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఏపీలో వాహన రద్దీ అధికంగా ఉన్న రహదారుల విస్తరణ పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో విస్తరించడంపై కసరత్తు చేస్తుంది. ఇటీవల రహదారులు భవనాల శాఖపై సీఎం సమీక్షలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. దీంతో అధికారులు వీటిపై పలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా వాహన రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్లను ఎంపిక చేసి వాటిని 7 నుంచి 10 మీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదిస్తున్నారు. 50 కిలోమీటర్లకు పైగా దూరం ఉండి వాహన రద్దీ ఎక్కువగా ఉండే 26 రోడ్లను ఇంజనీర్లు ఎంపిక చేశారు. ఇవన్నీ కలిపి దాదాపు 1.600 కిలోమీటర్ల మేరకు ఉన్నాయి. వీటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఖచ్చితంగా ఎంత ట్రాఫిక్ రద్దీ ఉంది, వాటిలో కార్లు, లారీలు, బస్సులు వంటి వాహనాలు నిత్యం సగటున ఎన్ని ప్రయాణిస్తున్నాయి, ఆయా రహదారుల విస్తరణకు ఎంత వ్యయమవుతుంది తదితరాలన్నిటిపై డిపిఆర్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకు సలహా సంస్థను ఎంపిక చేయాలని భావిస్తున్నారు.